రెటిక బేడా బుడగజంగం కులస్తులకు ఎస్సీ ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అమలాపురంలో భారీ ర్యాలీ నిర్వహించిన బేడా బుడగజంగం సంఘం నాయకులు అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. 2008 వరకు ఎస్సీలుగా గుర్తించిన తమను ఆ తర్వాత జాబితా నుంచి తొలగించడం వల్ల విద్యా, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమకు ఎస్సీ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెటిక దీనిపై మరింత సమాచారాన్ని మా కోనసీమ జిల్లా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. ఎస్సీలో చేర్చాలంటే ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బేడా బుడగజంగం నాయకులంతా కూడా నిరసన ర్యాలీ చేశారు. స్థానిక గడియార స్తంభం సెంటర్ నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వరకు కూడా ఈ నిరసన సాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. వీరు ప్రధాన డిమాండ్ ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా గత 3 ఏళ్లుగా మీరు ఉద్యమం చేస్తున్నారు. మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మా ప్రధాన డిమాండ్లు అంటే సార్, మేము బేడా బుడగజంగం కులానికి చెందిన వాళ్ళం. మా హక్కు 59 కులాల్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 1976 108 అల్టిమేట్ ప్రకారంగా అన్ని కులాలు 59 కులంలో సార్ మాదో కులం. మాది సీరియల్ నెంబర్ 9లో ఉన్నాం. మొదటిగా వచ్చే కులం ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనాముకి, అరవమాల, ఆర్యమాల, బారికి, బావూరి, అరుంధతి, బుడగజంగం. మా బుడగజంగం సార్ 9లో ఉంది, మాల 32లో ఉంది, మాదిగ 35లో ఉంది, రెల్లీలు 17లో ఉన్నారు. ఇలాగా అన్ని 59 ఒక్క కులాల్లో మా కులానికి అన్యాయం జరగడం సార్. అందుచేత ఈ రోజు 2008 నుంచి ఇప్పటి వరకు కూడా కుల సర్టిఫికెట్ లేక పిల్లలకి స్కాలర్షిప్లు లేవు. ఇవాళ హై స్కూల్ నుంచి ఇంటర్కి వెళ్దామంటే కులం అడుగుతున్నారు, కులం లేకపోతే మెన్షన్ చేయట్లేదు. ఇవాళ మహిళలకు కూడా పెన్షన్ లేవు, ఇలా ప్రభుత్వ పథకాలు కూడా మాకు అందట్లేదు. ఇవాళ మగవాళ్ళకి పెన్షన్ పెట్టుకోవాలని క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇవాళ విద్యార్థులతోటి అన్ని దళిత ప్రజా సంఘాలతో కూడా కలుపుకొని వాళ్ళు మేము నిరసన తెలియజేస్తున్నాం. మాకు వెంటనే ప్రభుత్వం మా బుడగజంగాలకి ఎస్సీ జీవన్ రీలోడ్ చేసి 59 కులాల్లో మా కులాన్ని గతంలో ఇచ్చినట్టుగానే మళ్ళీ పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రోజు ఈ డిమాండ్ మరి ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఇంకా భారీ ఎత్తున రాష్ట్ర రోకలు కానివ్వండి ఎన్నో ఉద్యమాలు చేసి అవసరం అవుతే ఢిల్లీ వరకు కూడా మేము వెళ్ళి మా హక్కుని, అంబేద్కర్ ఇచ్చిన హక్కుని మేము సాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలను అర్పిస్తాం, మా పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరికీ దళితుల ఐక్యత. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మిమ్మల్ని ఎస్సీలుగా పరిగణించమని చెప్పారు. అయితే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? నా పేరు మెడదల రాజ్ కుమార్ అండి. నేను కోనసీమ అంబేద్కర్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. మరి ఈ రోజున ఇక్కడ బేడా బుడగజంగం ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలు ఒక ఉపకులం. ఆ ప్రాతిపదికనే భారత రాజ్యాంగం గుర్తించిన ప్రాతిపదికనే 2008 వరకు వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఎస్సీగా గుర్తించకుండా ఆపేయడం, మరి విద్యార్థులు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం చేయమని చెప్పినప్పుడు కూడా, ప్రభుత్వ అధినేతలు చెప్పినప్పుడు కూడా అధికారులు స్పందించకపోవడం చాలా శోచనీయమైన విషయం. మరి వెంటనే వీళ్ళకి మరి కులం లేని కులంగా జీవిస్తున్న వీరికి మరి వెంటనే ఎస్సీ కులంగా ప్రాతిపదికన సర్టిఫికేట్లు ఇప్పించి వెంటనే ఎస్సీ కులం నుంచి వచ్చేటటువంటి అన్ని పథకాలను వీరు కూడా అమలు చేయాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తూ, లేకపోతే ఇంకా ఉద్యమాలు ఉధృతం చేసి ఖచ్చితంగా ఈ హక్కులు సాధించే వరకు పోరాటం చేస్తారు. వారికి మేము పూర్తి మద్దతును తెలియజేస్తామన్నాం. ఇదైతే 2008 ముందు కూడా బేడా బుడగజంగాలకు అందరినీ కూడా బేడా బుడగజంగ కులాలను ఎస్సీగా గుర్తించేవారు. ఆ తర్వాత ఎస్సీలుగా గుర్తించడం మానేసి వీరికి కనీసం కుల సర్టిఫికేట్లు ఇవ్వట్లేదన్నారు. దీనివల్ల విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు సంక్షేమ పథకాలు కోల్పోతున్నామని బేడా బుడగజంగ కులస్తులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకునే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ బేడా బుడగజంగాలు ఎస్సీలుగా గుర్తిస్తూ నివేదిక సమర్పించి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని కూడా అధికారులను కోరుతున్నామని వీరు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.